బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దిగువ కొండగట్టులో దాదాపు 28 బొమ్మల షాపులు కాలిపోయాయి. దుకాణాలన్నీ వెదురు బొంగులు పందిళ్లు కావడంతో షాపులోని బొమ్మలన్నీ ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపుల్లోని వారు మంటలను గమనించి వెంటనే బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది చాలాసేపటి వరకు రాకపోవడంతో దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి పూర్తిగా కోల్పోవడంతో బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నారు. తమ కడుపు నింపే దుకాణాలు కండ్ల ముందే కాలిపోయాయని గుండెలు బాదుకుంటూ రోధించారు. అయ్యో జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దిగువ కొండగట్టులో దాదాపు 28 బొమ్మల షాపులు కాలిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టులో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దిగువ కొండగట్టులో ఉన్నటువంటి దుకాణాల్లో కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో దాదాపుగా 23 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిన్న రాత్రి 11:45 సమయంలో దిగువ కొండగట్టు ఉన్నటువంటి ఒక దుకాణంలో చెలరేగినటువంటి ఈ మంటలు పూర్తిగా దావానాలలో అన్ని షాపులకు కూడా వ్యాపించడంతో దాదాపుగా 23 షాపులన్నీ కూడా పూర్తిగా కలిపినటువంటి పరిస్థితి. అయితే నిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఈ మంటలని కూడా మిగతా వరుసగా ఉన్నటువంటి షాపులన్నీ కూడా వ్యాప్తి చెందినట్లు స్థానికులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తంగా నిన్న రాత్రి ఒక షాప్ లో ఒక కరెంటు వైర్లు కాలిపోయినట్లు వాసన వచ్చిందని, ఆ తర్వాత ఆ షాపు మంటలకు అంటుకుంది. ఆ తర్వాత మిగతా షాపు నుండి కూడా నీళ్లతో తాము ఎంత శ్రమించినప్పటికీ కూడా అదుపులోకి రాలేదు. అయితే ఫైర్ ఇంజిన్ కి తాము ఫోన్ చేశామని చెప్తున్నారు స్థానికులు. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం అయితే జగిత్యాల నుంచి ఒక ఫైర్ ఇంజిన్ బయలుదేరింది. అయితే మల్యాలు చేరుకున్న లోపల అక్కడ ఏదైతే ఫైర్ ఇంజిన్ చెడిపోవడంతో మళ్ళీ తిరిగి ఈ సిబ్బంది జగిత్యాలకు వెళ్లి తిరిగి రావడంలో చాలా ఆలస్యమైంది. ఈ లోగా షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ షాపులన్నీ కూడా దిగకొండలో ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ వస్తువులు అదేవిధంగా బొమ్మలకు సంబంధించినటువంటి వస్తువులను ఇక్కడ అమ్ముతా ఉంటారు. ఈ వ్యాపారం కొండగట్టులో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇటు కొండగట్టు నుంచి దిగి వచ్చే ప్రాంతంలో అదేవిధంగా జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిలో కూడా ఈ షాపులన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆట వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. సో మొత్తంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ వ్యాపారం కొనసాగుతుంది. నిన్న రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 23 షాపు దగ్ధం కావడంతో దాదాపుగా ₹1 కోటి బాగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. దాదాపుగా కట్టుబట్టలతో సహా వాళ్ళన్నిటికీ కూడా ప్రాణాలు మినహా మిగతా అన్ని వస్తువులు, బంగారం అదేవిధంగా నగదు, వ్యాపార సామాగ్రి మొత్తం కూడా కాలిపోతుంటే బాధితులతో లబోదిబోమంటున్నారు. మొత్తంగా తమని ఆదుకోవాలి, ప్రభుత్వం తమకు సహాయం అందించాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందిస్తూ జగిత్యాల కలెక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. వెంటనే వాళ్ళని ఆదుకోవాలి, అదేవిధంగా అక్కడ సహాయ చర్యలు కూడా పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఓకే, అయితే రామకృష్ణ, ఇక్కడ చూసినట్లయితే దాదాపు 1 కాదు 2 కాదు మొత్తం 28 షాపులు దగ్ధమయ్యాయి. అందులోనూ ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా చాలా ఆలస్యమైన కారణంగా షాపులు అనేవి అంత తీవ్రంగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఇటువంటి జాప్యం అనేది ఎందుకు జరిగింది? వాస్తవానికి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న బట్టే ఇక్కడ స్థానికులు ఫైర్ కు ఫోన్ చేయడం జరిగింది. అయితే అక్కడ వెంటనే బయలుదేరినటువంటి ఫైర్ ఇంజన్ అక్కడ చేరుకునే లోపలగానే కొంత మరమ్మతు అది రిపేర్ కారణంగా అక్కడ కొద్దిసేపు ఆలస్యమైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అదే సిబ్బంది మళ్ళీ జగిత్యాలకు వెళ్లి మళ్ళీ తిరిగి రావడానికి కూడా దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. ఆ లోపుగా ఇక్కడ స్థానికులు తమకు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లతో వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈ మంటలన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ కూడా షాపులు ఒకదానికి ఒకటి ఆనుకొని పక్కపక్కనే ఉండటంతో కూడా పూర్తిగా వెదురు బొంగులు అదేవిధంగా ప్లాస్టిక్ ఉండటంతో కూడా ఈ మంటలు తొందరగా అంటుకున్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే ఒక షాప్ కి చాలా తక్కువ స్థలంలో కూడా ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. సో మొత్తంగా ఈ దగ్గరగా ఉండటం కూడా మంటలన్నీ కూడా పూర్తిగా అంటుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యం దాదాపుగా ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేయడానికి ఆస్కారం లభించింది. మొత్తంగా 28 షాపులు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. 11 అవుతుంది. ఆ టైంలో కొంచెం వైర్ల వాసన వచ్చింది. వాసన రాగానే మా తమ్ముని ఇద్దరు లేచినాం. ఏదో వాసన అవుతుంది, మరి ఎలకల సప్పుడా మరి ఏంటిది వాసన వస్తుంది చూసేసరికి మా అన్నలో ఫస్ట్ మా అన్న దుకాణం ఉంటుంది మహేష్. ఆ దుకాణంలో మంటలు మొత్తం పెద్ద ఎత్తున లేచినాయి. లేవగానే ఆపుతామని మేము మోటార్ వేసి నీళ్ళు పట్టినాం, అయినా ఆగలేదు. అన్ని దుకాణాలు రాజుకున్నాయి. నా చిన్న కొడుకు తీసుకొని బయట కూరికినాం. మొత్తం బంగారము డబ్బులు అన్నీ ఒక ప్రాణాలే దక్కినాయి. మాకు ఏం లేదు. మొన్ననే మాకు సమ్మక్కల సీజన్ ఉన్నది, దానికోసం 3-4 లక్షల సామాను తెచ్చిపెట్టుకున్న స్పేర్లో మేము. సరుకు మొత్తం ఎంత ఉన్నది? ఒక్కొక్కరు దుకాణంలో 5-6 లక్షలు అన్నది 5-6 లక్షల దాకా ఉంటుంది. బంగారం పోయింది 4-5 తులాల దాకా. నెక్లెస్, పిల్లలకు చైన్లు, ఉంగరాలు, రకరకాల వస్తువులు పోయినాయి. ఉంగరాలు కూడా పోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. బాగా ఆస్తి నష్టమైంది మాకు. కొండగట్లో మా షాప్ మొత్తము షాక్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయిందన్న. మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి. సమ్మక్క సీజన్ వల్ల మేము 20 రోజుల ముందుగానే మేము సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నాము, అదంతా నష్టపోయినామన్న. కొంచెం మీరే ఆదుకొని మమ్మల్ని, కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. అలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు. అక్కడ 22 షాపులు మొత్తము కాలిపోయినాయి అన్న. ఏం లేదు, ఖాళీ మేము తెల్లారులేస్తే మా బతికేరు అదే అన్న. ఖాళీ కట్టుబట్టతోనే బయట ఉన్నాము. కాకపోతే మాకు ఇప్పుడు తినడానికి తిండి కూడా మొత్తం మళ్ళీ అయిపోయిందని చూడాలి. కొంచెం మీరు మమ్మల్ని ఆదుకోవాలి. అందరూ మమ్మల్ని చూడాలని. మాలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంత నష్టపోయి ఉంటారు? 10 లక్షల దాకా 15 లక్షల దాకా నష్టపోయాం అన్న. ఇప్పుడు సమ్మక్క సీజన్ కాబట్టి మేము 1,50,000 దాకా మేము సామాన్ తీసుకొచ్చుకున్నాం. లేకున్నా వేరే కాడ తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాం అన్న. 11:30 నైట్ ముత్యంపేట కొండగట్టు శ్రీ ఆంజనేయ దేవస్థానం దిగువన విశామ శ్రీనాథ్ కాంప్లెక్స్ లోపల ఏర్పాటు చేసుకున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ రేకుల షెడ్లు, మరి సమ్మక్క జాతర సందర్భంగా ముందస్తుగా తెచ్చుకున్నటువంటి ప్లాస్టిక్ సామాన్ అన్ని షాపులలో ఉండి దాదాపు 32 షాపులు, ఒక్కొక్క షాపులో 10 లక్షల వరకు స్టాక్ పెట్టుకున్నారు. షార్ట్ సర్క్యూట్తోని మరి మంటలు చెలరేగి వితిన్ 5 to 10 minutes లోపలనే మంటలు వ్యాపించి 32 షాపులు మరి దగ్ధమైపోయినాయి. మరి జగిత్యాల నుంచి 3 ఫైర్ ఇంజన్లు, ధర్మపురి సిఐ గారు, మల్యాల సిఐ గారు మరి ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మరి మంటలు ఆర్పించారు. ఫైర్ ఇంజన్ కొంచెం లేట్ అయింది, ఏదో ఎయిర్ లాక్ అయిందని చెప్పి కొంచెం ముందస్తే కొంచెం ఈ అగ్ని ప్రమాదాన్ని కొంతవరకైనా నివారించడం వల్ల ఏం కూడా మిగలకుండా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినాయి షాపులో అందరూ. కొందరి దగ్గర బంగారము, బీరువాలలో డబ్బులు, స్టడీ సర్టిఫికెట్స్, బట్టలు మొత్తం నిరాశ్రాయులు అయిపోయారు. వీరందరినీ మరి ప్రభుత్వం నుంచి ఆదుకోని కోసం ఆ పెద్దలు మేడిపల్లి సత్యవన్న గారితో మరి తెలియపరిచినాం. రేపు వారు విజిట్ చేస్తారు. దీని నుంచి బాధ్యత